ఆరోగ్యమే మహాభాగ్యము. అంటే మనకు ఆరోగ్యం కావాలంటే కేవలం వ్యాయామంతోనే రాదు కదా. సో దానికి మెడిసిన్స్ కావాలి. మనుషులు ఏవైతే ఛాలెంజెస్ హెల్త్ పరంగా ఎదుర్కొంటుంటారో వాళ్ళందరికీ మెడిసిన్ కావాలి. సో ఆ మెడిసిన్స్ అన్నీ ఎక్కడ తయారవుతాయి, ఎలా తయారవుతాయి, సో వాటి గురించి మనకు పనిచేస్తున్న సంస్థలు లేకపోతే కంపెనీస్ అవే ఫార్మా కంపెనీస్. అందులోనేవి రకరకాల ఫామ్స్లో ఉంటాయి, ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి, కొన్ని వ్యాక్సిన్స్ రూపంలో ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ ఎలా తయారు చేస్తారు, సో ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది, ఒక ఫార్మా కంపెనీ ఏ రకంగా పనిచేస్తుంది, అందులో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో వీటన్నిటి గురించి డీటెయిల్గా మీకు అందరికీ ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో ఉద్దేశం. సో ఇందులో కొన్ని ముఖ్యమైన అంటే నా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజేషన్కి సంబంధించిన విషయాలైతే కొంచెం డీటెయిల్గా నేను ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇది హెల్త్ కన్సర్న్, అంటే మనం వాడే మందులు వాటి ప్రమాణాలు ఎంతవరకు ఉంటాయి, వాటిని ఎవరు నిర్దేశిస్తారు, సో ఈ ఫార్మా కంపెనీలు అవి ఎలా ఎన్ష్యూర్ చేసుకుంటాయి. మొదటగా ఏదైనా ఒక డ్రగ్ అంటే ఒక మందు, ఒక మెడిసిన్ తయారు చేయాలంటే కంపెనీలు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ వాటిని R&Dలో డెవలప్ చేస్తూ ఉంటాయి. సో R&Dలో డెవలప్ చేసిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టుల నుంచి వచ్చిన ఫలితాలను బట్టి లోకల్ బాడీస్ నుంచి తర్వాత నేషనల్ వైడ్గా నేషనల్ బాడీ నుంచి ఆ తర్వాత విదేశాలకు అదే మెడిసిన్ని ఒకవేళ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే అక్కడున్న బాడీస్ నుంచి కూడా వీళ్ళు అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకనే ఈ ఫార్మా కంపెనీస్ అనేవి రెగ్యులేటరీ ఏజెన్సీస్తో వాటి సేఫ్టీ ఎఫికసీని ఎప్పటికప్పుడు ఎన్ష్యూర్ చేసుకుంటూ ఉంటాయి. ప్రమాణాలను ఆయా కంట్రీల పరంగా వాటికి అనుగుణంగా ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఆడిట్స్ రూపంలో ఫ్రీక్వెంట్గా వీళ్ళు చెక్ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ దేశ పౌరుల యొక్క హెల్త్ అనేది ఆ దేశాధినేతలకు కానీ అక్కడున్న ఆరోగ్య సంస్థలకు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు బయటి దేశం నుంచి ఏదైనా మెడిసిన్ కొనాలంటే వాళ్ళు ఏ గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నారు, కంపెనీ ఎలా రన్ చేస్తున్నారు, వాళ్ళ డాక్యుమెంటేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ద వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంది, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ స్టేజెస్ దాటిన తర్వాతే ఆ కంపెనీస్కి ఆ పర్టికులర్ డ్రగ్కి ఏదైతే ఆ దేశం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటుందో అలాంటి కంపెనీలకి ఆడిట్లు నిర్వహించి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోమని సజెషన్ చేసి ఆ తర్వాత ఇవైతే ఇంపోర్ట్ చేసుకోవడానికి అప్రూవల్ చేస్తుంటాయి అన్నమాట. సో ఇది ఒక ప్రాసెస్. అయితే ఫార్మా కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, సో అన్ని డిపార్ట్మెంట్స్ క్రిటికల్ అయినప్పటికీ అందులో కొన్నిటిని మాత్రం అవి లేకుండా అసలు మనకు చాలా 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 రన్ చేయలేని పరిస్థితిలో కంపెనీ ఉంటుంది. కాబట్టి కొన్ని క్రిటికల్ డిపార్ట్మెంట్స్ అని చెప్తున్నాను ఇక్కడ. అంటే మిగతావి క్రిటికల్ కాదు అని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ క్రిటికలే. సో నా రాబోయే వీడియోస్లో డీటెయిల్గా ఇంకా ఒక డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. ఇది కాకుండా ట్రైనింగ్స్, మీకు ఆటోమేషన్స్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, HMI SCADA, వీటితో పాటు కంప్యూటర్ సిస్టమ్ వ్యాలిడేషన్స్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, వాటి వల్ల ఉపయోగం ఏంటి, సో అందులో ఉండే బేసిక్ డాక్యుమెంటేషన్ ఏంటి, సో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటి, ఎలా పనిచేస్తుంది, అది ఫార్మా ఇండస్ట్రీకి ఎంత క్రిటికల్, సో ఇలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక షేర్ చేయడం మర్చిపోదు. అలాగే జస్ట్ ఒక లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్. లైక్ చేస్తే విజిబిలిటీ పెరుగుతుంది. సో నా వీడియో మొత్తం వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని తొందరగా కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.